హలో హాయ్ అండి. మ్యాంగోస్ అండి. తోటలో మ్యాంగోస్ తెంపుకున్నామండి. అవి చెట్టుకి మొదల్లోనే ఉన్నాయండి కాయలు. ఆ కాయలు మంచి చేతికి అందుతూనే తెంపుకున్నాం. జస్ట్ అవి పచ్చడికాయలు అనుకుంటా అండి, పుల్లో ఉన్నాయి. ఏదో ఇంకా టెంకాయ అయితే రాలేదు, ముదరలేదు. జస్ట్ పప్పులో వేసుకోవడానికి అన్నట్టుగా అయితే నేను తెంపానండి. అయితే అట్లనే సపోటా కాయలు కూడా కొనుక్కొచ్చుకున్నాం అండి. సపోటా కాయలు కూడా తెచ్చుకున్నాం. అయితే నేను ఆ మామిడికాయలని పప్పులో వేయటానికి అన్నీ వాడటం ఎందుకని చెప్పేసి కడిగి శుభ్రంగా తుడిచి దానికి పీలర్ తోటి పొట్టంతా తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకుని ఎండబెట్టుకున్నానండి. ఆ ఎండకి బాగా ఎండిపోయినాయండి. మనకి మళ్ళీ మామిడికాయలు దొరికినప్పుడు పప్పులు వేసుకోవాలన్నా లేదన్నా ఇంకేదైనా చేసుకోవాలన్నా చాలా యూజ్ అవుతాయి కదండి. అందుకే కడిగి శుభ్రంగా తురిమి సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని ఎండబెట్టుకున్నానండి. ఎండకైతే బాగా అంటే బాగా ఎండి గలగలగలలాడుతూ ఎండినాయండి. అవన్నీ నేను ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నానండి. అవి ఎన్ని కాయలండి, జస్ట్ ఒక 7-8 కాయలు ఉంటాయి. అవి ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నా ఒక డబ్బాలు పోసుకొని. వీటితో పాటు గ్రేప్స్ మొన్న కేజీ తక్కువ ఇచ్చారండి. అయితే అవి కూడా ఎక్కువనే తినలేక ఏం చేసినా అంటే ఉడకబెట్టి కిస్మిస్లు తయారు చేసామండి. అవి కూడా ఏంటండి, అదొక వీడియో చేస్తా. బాయ్ అండి.